మరియు ఔరంగజేబు ఇద్దరిని కలిపితే తగారైన వ్యక్తే నరేంద్ర మోడీ. ఎందుకంటే ఆ రోజు తోలు నాణ్యాల వ్యవస్థ పెట్టి అక్కడ రాజ్యాన్ని నాశనం చేసింది పిచ్చి తుళ్ళకు. అదేవిధంగా ఔరంగజేబు జుట్టు పని అని చెప్పి ఎవరు జుట్టు పెంచుకుంటే వాళ్ళకి పట్టేసిండు. ఈరోజు మన నరేంద్ర మోడీ కూడా ఆ పిచ్చి తుళ్ళకు లాగానే నోట్ల మార్పిడి అని చెప్పి నోట్ల మార్పిడి చేస్తే డబ్బున్న వ్యక్తులందరూ లోన మార్చేసుకున్నారు. కానీ బీద ప్రజలు చాలా బ్యాంకుల దగ్గర చాలా ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు, అది ఏమీ కాలేదు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఏం చేస్తుందంటే మనువాదాన్ని పెంచి పోషిస్తుంది. ఏ విధంగా ఇంతకుముందు అంటరానితనం అనేది ఉందో దాన్ని మళ్ళా పునర్నిర్మాణం చేసి మళ్ళా అదే పరిస్థితి కొనసాగే విధంగా మనుషుల్ని ముట్టుకోకుండా బ్రాహ్మణిజం మను అనే వ్యక్తి రాసిన మనువాదానికి దానికి అనుగుణంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు ఖచ్చితంగా గమనించాలి. ఈరోజు బీజేపీ ప్రభుత్వంగా దేశంలో వస్తే 100% మనస్మృతి అనేది మళ్ళా పువ్వు వికసించినట్లు వికసించి జనానికి చాలా ఇబ్బంది జరుగుతుంది. కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మన ఓటు ఒకటే ఓటు, ఏదో ఓటు వేస్తే అయిపోతుంది అనుకుంటారు. కానీ ఆ ఒక్క ఓటు అమూల్యమైన ఓటు. ఆ రోజు మన అంబేద్కర్ కష్టపడి ఆ ఓటును సాధించండు. ఏ విధంగా ఒక మతం లేదు, కులం లేదు, ఆడ లేదు, మొగ లేదు, ప్రతి ఒక్కరికి బీద ఉన్నతి అనే ఏ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలన్న ఉద్దేశంతో ఓటు సాధించినందుకు కొరకే ఈరోజు ప్రతి ఒక్క పూరుగుడిసె దగ్గర ఒక లీడర్ వచ్చి కాళ్ళ దగ్గర 5 ఏళ్ళకు ఒకసారి వచ్చి అడుగుతుండంటే ఆ పుణ్యం రాజ్యాంగాన్ని, ఆ పుణ్యం అంబేద్కర్ది. అదేవిధంగా ముఖ్యంగా తెలియజేస్తున్నది ఏమిటంటే ఈరోజు ఈ విషయాన్ని కానీ మీరు గమనించకుండా ఏదో ఒక ఓటు అక్కడ వేసేస్తే అయిపోతుంది అనుకుంటే ఆ రోజు కష్టపడ్డ ఓటుకు ఫలితం ఉండదు. కనుక దయచేసి మిత్రులు దానికి ప్రత్యామ్నాయంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని కూడగొట్టడానికి ఏ ప్రభుత్వం ప్రత్యామ్నాయమో, ఏ పార్టీ ప్రత్యామ్నాయం ఉందో ఆ పార్టీకి ఓటేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై భారత్.